నమస్తే, వెల్కమ్ టు పవర్9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్9 ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే పవర్9ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వెనుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒక ఘటన, సాక్షాత్తు నియోజకవర్గ స్థాయి నాయకుడు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నిశంకరావు శ్రీనివాసరావు గారిని అప్పుడు ఉన్నటువంటి సిఐ అశోక్ కుమార్ గారు అత్యంత దారుణంగా కొట్టినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ఇన్సిడెంట్ సంబంధించి ఆల్రెడీ నిశంకరావు శ్రీనివాసరావు గారు ఏం జరిగింది అనేది మన స్టూడియోలో వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఆయనతో పాటు 15 మంది మీద కేసులు నమోదు చేశారు. ఆ నేపథ్యంలో అసలు సంఘటనా స్థలంలో లేకుండా, ఎలాంటి సంబంధం లేకుండా ఎక్కడో గుంటూరు నగరంలో ఉద్యోగం చేసుకున్నటువంటి ఒక శివాది చిరంజీవి అనేటువంటి జనసేన పార్టీ నాయకుడి మీద కూడా అక్రమంగా కేసులు బనాయించినటువంటి ఘటన కూడా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేటువంటి వాస్తవాలు మరి ఇప్పుడు మాట్లాడదాం. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు శివాది చిరంజీవి గారు, జనసేన పార్టీ నాయకులు. అదేవిధంగా కోటిపల్లి అయ్యప్ప గారు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్, వారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకంటే పోలీస్ అధికారులు స్థానిక ఎమ్మెల్యేలు చెప్పినట్టు ఇష్టానుసారంగా ప్రత్యర్థి పార్టీల మీద రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఎంతోమంది బాధితులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అసలు ఈ కేసులో జరిగినటువంటి మరొక కోణం గురించి మనం మాట్లాడదాం. శివా చిరంజీవి గారు, నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ఏం చేస్తుంటారు మీరు? సార్, నేను మెడికల్ రిప్రజెంట్ అండి. ఓకే. నేను మెడికల్ రిప్రజెంట్ గా చేసుకుంటూ పార్టీ ప్రోగ్రామ్ కమిటీ గుంటూరు జిల్లా మెంబర్ గా పనిచేస్తా ఉంటాను. ఒక ప్రోగ్రామ్ ఓకే, గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? అవునండి, నేను 4 years నుంచి అండి. ఓకే. ఈ జనసేన పార్టీ చెందినటువంటి నియోజకవర్గ స్థాయి నాయకుడు, అదేవిధంగా జిల్లా జనరల్ సెక్రటరీ ఉన్న నిశంకరావు శ్రీనివాసరావు గారి కేసుకు సంబంధించి అప్పుడు బొడ్డు అశోక్ కుమార్ గారు అనే సిఐ గారు ఆయన మీద పెట్టిన కేసుల నేపథ్యంలో మీ మీద కూడా కేసు పెట్టారు 15 మంది మీద అని చెప్పేసి మరొక అంశం వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది, వాస్తవం చెప్పండి. సరే, ఇప్పుడు నేను దేవుడి గుడి ఆలయ ప్రాంగణంలోనే ఉన్నానండి. నేను అంత వాస్తవమే చెప్తాను. అయితే ఏం జరిగిందంటే అండి, అక్కడ జనసేన పార్టీ ఆఫీస్ ముందు ఒక ఫ్లెక్సీ కట్టడం జరిగింది, వైసీపీది. ఓకే. అయితే ఆ జనసేన పార్టీ నాయకులు నిశంకరావు శ్రీనివాసరావు గారు ఆ ఫ్లెక్సీ తీసేయమని చెప్పారు. ఓకే. ఫస్ట్ ఎస్ఐ మేడం గారికి ఇన్ఫార్మ్ చేస్తే మేడం గారు ఆయనకి కొంచెం చిన్న వాగ్వాదం జరిగింది. ఆయన, మేడం ఇది నా ప్రమిసెస్ లో కట్టారు అంటే, లేదండి ఇది RNB లో కట్టారు, మీరు ఎలా తీసేయమంటారని మేడం గట్టిగా మాట్లాడితే, మేడం నాకు రాకపోకలకు కూడా ఇబ్బందిగా ఉందని ఆయన చాలా సానుకూలంగా చెప్పారు. అయితే మేడం తీసేయపోతే ఆయన తీసేసి తొలగించి చించకుండా పక్కన పెడితే ఆ మేడం పేరు కట్టారు వైసీపీ రాజలక్ష్మి గారండి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, వెనుకొండ ఎస్ఐ అప్పుడు ఆవిడ. అవునండి, వెనుకొండ టౌన్ ఎస్ఐ గారు. ఎవరైతే ఆ ఫ్లెక్సీ కట్టారో ఆ ఫ్లెక్సీ కట్టిన వాళ్ళు వచ్చి ఆ ఫ్లెక్సీని తీసేసిన ఫ్లెక్సీని తీసుకెళ్లారండి. మళ్ళీ మేడం గారు వచ్చి ఆయనతో వాగ్వాదం ఆడి ఆయన్ని మిమ్మల్ని సీఏ గారు పిలుస్తున్నారని చెప్తే ఈయన స్టేషన్ కి వెళ్ళారు. అది నా ప్రమిసెస్ లో కట్టారు, అందుకని నేను గౌరవప్రదంగానే తీసి పక్కన పెట్టాను. మేడం గారికి కూడా చెప్పానండి, మా వాళ్ళకి కూడా ఇబ్బంది అయింది కదా, రాకపోకలకి ఇబ్బందిగా ఉంది మేడం, ఇది కొంచెం మీరు అధికార దుర్వినియోగం చేసినట్టుంది, ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు మేడం అని నేను సానుకూలంగా చెప్పానంటే, ఆయన కొంచెం ఆయన మీద, నిశంకరావు శ్రీనివాసరావు గారి మీద ఇంకా బూతులు తిట్టి మాట్లాడి, ఈయన ఎందుకు సార్ అలా మాట్లాడతారు, నేను చేసిన తప్పేంటంటే ఆయన భౌతికంగా దాడి చేశారండి. అవును, గుండెల మీద ఎగిరితన్నాడని చెప్పాడు ఆయన. భౌతికంగా దాడి చేసి ఆయన్ని చాలా హీనంగా ట్రీట్ చేశారు. అయితే ఇదంతా రాత్రి ఈవినింగ్ 8 గంటల ఆ సమయం వరకు జరిగిందండి. అయితే ఆ సమయంలో నేను గుంటూరులో ఉన్నాను. మీరు గుంటూరులో ఉన్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు? నేను గుంటూరులో ఉన్నానని ఉద్యోగం చేసుకుంటా. నేను సాయంత్రం నాకు తెలిసింది ఇలా జరిగిందని, సరే ఇది చిన్న మామూలుగా ఏదైనా ఇష్యూ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తీసుకెళ్లి మళ్ళీ బయటకు వస్తారు కదా అని నేను అనుకున్నానండి. ఇలా కొట్టారని తెలిసేసరికి 9 అయింది నైట్. అప్పుడు నాకు కారు లేక బండి మీద వెళ్ళడానికి ఇబ్బంది అయ్యి వేరే ఫ్రెండ్ కారు మాట్లాడితే తను కొంచెం సేపు ఆగి వస్తానని చెప్తే నేను ఆగిపోయానండి. అప్పటికి 11:30 గడిచింది. అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఎవరైతే ఈ నిశంకరావు శ్రీనివాసరావు గారిని ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిసి కొంతమంది జన సైనికులు ఒక 1000 నుంచి 1500 మంది పోలీస్ స్టేషన్ ని ముట్టడించేసరికి ఆ సిఐ గారు ఈయన బయటికి పంపించాలని ఆయన ముందుగా తిట్టిన బూతులకి ఎన్కౌంటర్ చేస్తాననేసరికి నిశంకరావు శ్రీనివాసరావు గారు సరే అండి ఎన్కౌంటర్ చేయండి, నేను బయటికి వెళ్ళను ఎక్కడే అని ఆయన అక్కడ లోపల నిరసన తెలుపుతున్నారు, జనం బయట నిరసన తెలుపుతున్నారు. ఈ లోపు రూరల్ సిఐ గారు కొంతమంది వచ్చి
సర్ది చెప్పి ఆయన బయటికి తీసుకొచ్చేసరికి ఈ ఎవరైతే ఈ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళారు. ఆయనకి గాయాలు అవటం వల్ల, ఆ చెస్ట్ లో పెయిన్ అవటం వల్ల నిమ్స్ 24 హాస్పిటల్కి వెళ్ళి ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారండి. ఇదంతా గడిచేసరికి 11:30 అయింది నైట్. నేను అక్కడికి వెళ్ళేసరికి 1 అయిందండి. మిడ్నైట్ 1 అయింది. ఆల్మోస్ట్ 1 అయిందండి. ఒక 30 మినిట్స్ అటు ఇటు 1 అయింది. అర్ధరాత్రి 1 గంట అయింది అంతే కదా? అవునండి. ఆ పోలీస్ స్టేషన్ పరిధికి నేను ఆ నిరసన జరిగేటప్పుడు అసలు వెళ్ళలేదండి. వారికి కూడా ఎస్ఐ గారికి, సిఐ గారికి ఎటువంటి ఆధారం దొరక్క అక్కడ ఇతను జనసేన పార్టీలో కీ రోల్ పోషిస్తున్నాడు, ఇతను కూడా మనం ఈ కేసులో ఇరికించాలి, మొత్తం జనసేన పార్టీకి ఎవరు పనిచేయకుండా అందరినీ ఒకేసారి భయపెట్టాలనే నెపంతో వాళ్ళు ఫేస్బుక్ లో ఫోటో డౌన్లోడ్ చేసి, అంటే మామూలుగా ఏదైనా నిరసన జరిగితే, ఏదైనా ఇష్యూ జరిగితే అక్కడ ఫోటోలు ఇస్తారు కదండి. అవును. అలాంటి ఫోటో నాది అక్కడ దొరక్క ఫేస్బుక్ లో ఫోటో డౌన్లోడ్ చేసి నాకు చూపించారండి. ఇది నా ఫేస్బుక్ లో ఫోటో కదండి, మీరు ఎలా పెడతారని నేను ఎస్ఐ మేడం గారిని అడిగానండి, రాజ్యలక్ష్మి గారిని. మేడం ఇది నా మీద తప్పుడు కేసు పెట్టారు, నేను ఎక్కడో గుంటూరులో ఉద్యోగం చేసుకునేవాడిని, పార్టీ అంటే అభిమానంతో పనిచేసుకుంటున్నాను, రేపు ఏదైనా వాయిదాలు అయితే నాకు ఇబ్బంది అయింది, తిరగలేను మేడం, దయచేసి నేను లేను కాబట్టి నా పేరు తొలగించండి మేడం అని నేను అడిగానండి. అడిగితే మేడం ఏమన్నారంటే, ఇంతటితో పోతేనేమో ఒక కేసుతో పోయింది, లేకపోతే ఇంకొన్ని కేసులు నీ మీద కడతాము, ఖచ్చితంగా దాంట్లో మీరు ఎక్కడో చోట ఏదో ఒక నిరసన చేస్తారు కదా, దాన్ని ఎక్కువ చూపించాలని కడతామని మేడం నాతో చెప్పారు. ఎవరు? ఎస్ఏ రాజ్యలక్ష్మి మేడం గారు. ఇప్పుడు ఆ మేడం గారు చీరాలలో పనిచేస్తున్నారని విన్నాను లేదు. అదేనండి, గత ప్రభుత్వంలో ఎవరైతే జన సైనికుల్ని, టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ ఈ రోజు మంచి పోస్టింగ్ లో ఉన్నారు. మేమేమో ఉద్యోగాలకు సెలవులు పెట్టి వాయిదాలకు తిరిగి ఇళ్లలో ఇబ్బంది పడాల్సి వస్తుందండి. ఆ రోజు అక్కడ కేసు పెడితే అండి, మీకు ఇంకొక విషయం చెప్తాను. ఆ రోజు అక్కడ ఆయన్ని ఎవరినైతే నిశంకర శ్రీనివాసరావు గారి మీద దాడి జరిగింది కదా, ఆయన పెయిన్స్ తట్టుకోలేక రాత్రి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చామండి. అయితే ఈ ఇష్యూ పెద్దదయ్యేలా ఉంది, మన మీద ఏదైనా ఇబ్బంది జరిగిద్దని రాజ్యలక్ష్మి మేడం గారు, సిఐ గారు కలిసి వాళ్ళిద్దరూ మేమేదో స్టేషన్ మీదకి వెళ్ళి దాడి చేసినట్టు, ఆ మహిళా ఎస్ఐ గారిని మేమేదో బూతులు తిట్టినట్టు వాళ్ళు కల్పించుకుంటూ ఒక కంప్లైంట్ తయారు చేశారండి. అయితే అక్కడ ఉన్న లీగల్ సెల్ వాళ్ళ ద్వారా మాకు తెలియటం వలన మేము అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి అక్కడికి మేము వినుకుండా వెళ్తే మమ్మల్ని మళ్ళీ ఆ కేసులో మమ్మల్ని లోపల వేయాలని చూసారండి. అందుకని భార్య బిడ్డలను వదిలేసి రేత్రిపూట హైదరాబాదు, తెలంగాణ, అసలు ఇన్ని ప్రాంతాలు తిరిగాము, ఎంత ఇబ్బంది పడ్డాము అన్నప్పుడు రేత్రి నిద్ర లేక ఏమైద్దు అని ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఏడుస్తూ అందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయింది. ప్రత్యేకంగా ఫ్రెండ్ ఫోన్ తెప్పించుకొని దాంతో మా వాళ్ళతో కోఆర్డినేట్ అవుతూ వాళ్ళు బాధపడుతూ ఎన్నో బాధలు అనుభవించామండి. ఆ విషయంలో మాత్రం అసలు ఉత్త పాపానికి అసలు నేను లేను కదండి అక్కడ, ఆ సంఘటనలో నేను లేను, అయినా నన్ను ఇరికించాలని మేడం గారు, సారు వాళ్ళిద్దరు కలిసి నా పేరు. మేడం గారు మీరు అడగలేదా, అమ్మా నేను మిమ్మల్ని ఏమన్నాను, అసలు సంఘటనా స్థలంలో లేను కదా, నేను మిమ్మల్ని అసభ్యకరంగా దూషించానని చెప్పేసి నా మీద ఎలా కేసు పెట్టాలనిపించింది, మీ బిడ్డలాంటి కదమ్మా, నేను తల్లి స్థానంలో ఉన్నారు ఎస్ఐగా, మీరే ఇలా తప్పుడు కేసులు పెడితే మేము ఎలా బతకాలమ్మా అని అడగలేదా మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా? బ్రహ్మనాయుడు గారు, నేను అడిగానని చాలా పొలైట్ గా మాట్లాడాను. మేడం గారు అని కాకుండా ఒక్కోసారి అమ్మ అని కూడా సంబోధించాను ఫోన్లో అమ్మ అని సంబోధించి కూడా, అమ్మా ప్లీజ్ అమ్మా నేను ఇబ్బంది పడతానమ్మా, రేపు తిరగలేను, వాయిదాలకి మళ్ళీ ప్రతి దానికి పిలుస్తా ఉంటారు, నా మీద ఎంతవరకు కూడా నేను గుంటూరు జిల్లా వ్యాప్తంగా పార్టీకి పనిచేసినా కూడా ఎక్కడ చిన్న గొడవ కూడా లేదమ్మా, ఏ స్టేషన్ లో కనీసం నా మీద కంప్లైంట్ కూడా లేదమ్మా అని నేను ఆమెని చాలా ప్రాధాయపడ్డానండి. నేను నాకు ఎందుకు బాధేసిందంటే అండి, అంబేద్కర్ గారు మనకు హక్కులు ఇచ్చింది ఇలాగ దుర్వినియోగం చేయడానిక. ఒక అప్పటికి ఆయన నిశంకర శ్రీనివాసరావు గారిని భౌతికంగా దాడి చేశారు, మేము వెళ్ళి ఎస్ఐ గారి మీదకి తిరగబడి బూతులు తిట్టి పోలీస్ స్టేషన్ మీద తిరగబడే అవకాశం ఉండిద్దండి. పోనీ నేను లేను కూడా నన్ను పెట్టారంటే అది ఎంత తప్పుడు కేసు మీరు ఒకసారి అర్థం చేసుకోవాలండి. ఉద్దేశపూర్వకంగా నాకు పిల్లనిచ్చిన మా అత్తయ్య గారు, ఆ నిశంకర శ్రీనివాసరావు గారు వాళ్ళ చెల్లెల్ని, అందరినీ పెట్టారు, ఆడవాళ్ళతో సహా పెట్టారండి. అంటే వీళ్ళందరినీ పెడితే వీళ్ళు భయపడిపోతారు, పార్టీకి పని చేయకుండా ఉంటారు అనే ఉద్దేశంతో చాలా ఇబ్బంది పెట్టారు సార్. కాదు, ఇన్ని బాధలు పడ్డారు, ఇన్ని తప్పుడు కేసులు పెట్టించుకున్నారు, మీరు అమ్మ అని పిలిచినా ఎస్ఐ గారు కనికరించకుండా ఆవిడ మీద అసభ్యకరంగా మాట్లాడారనే కేసు పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఇన్ని చెప్పారు, మరి మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు, 2 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి, ఇంకా వాళ్ళు పోస్టింగ్లో ఉన్నారు, కనీసం వెళ్ళి డీజీపీ గారికి, ఎస్పీ గారికి, ఐజీ గారికి కనీసం కంప్లైంట్ చేయాలన్న ఆలోచన కానీ, లేకపోతే ఆ పరిస్థితి లేదా మీకు అసలు, లేకపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదా? ఇది ఒక బాధాకర విషయం అండి. పట్టించుకోవట్లేదనే మాట మేము చెప్పండి. ఎందుకంటే మా పార్టీ ఎవరైతే ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారో కేకే గారు, ఆయన కేసు జరిగిన తర్వాత మేము తెలంగాణలో ఉన్నప్పుడు ఆయనే చూసి సోషల్ మీడియాలో ఇలా జరిగిందా, నాకు ఒక మాట ఇక్కడే ఉన్నప్పుడు చెప్పాల్సింది కదా అని చెప్పి ఆయన ధైర్యం చెప్పి మీరు ఇంటికి రండి, నేను మాట్లాడతాను, మీకు బెయిల్ వచ్చే విధంగా చేస్తానని చెప్పి అప్పటికి
ఒక పక్కన ఎవరైతే నిశంకరావు శ్రీనివాసరావు గారి భార్య, పిల్లలు మరియు వాళ్ళ చుట్టాలు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి మహిళలు వెళ్ళారండి. అదే విధంగా ప్యారలల్ గా సేమ్ కేకే గారు మాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పి మమ్మల్ని ఇక్కడ మీ మంగళగిరి వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారితో కల్పించారండి. ఆయనకి మేము చెప్పుకున్న తర్వాత లీగల్ సెల్ వాళ్ళు మా కేసుని టేకప్ చేసి కొన్ని రోజులకి మాకు బెయిల్ వచ్చేలా చేశారండి. అయితే ఆ కంప్లైంట్ గా ఉన్నది ఏదైతే స్టేషన్ లో కంప్లైంట్ గా పెడదామని రెడీగా ఉంచుకున్నారో అది ఎఫ్ఐఆర్ కట్టేశారండి వాళ్ళు. అయ్యో, ఎఫ్ఐఆర్ కట్టేశారు రాజలక్ష్మి మేడం గారు? కట్టేశారండి. ఎక్కడ వాళ్ళు సైలెంట్ గా ఉంటే మనం ఈ కేసు పెట్టకూడదు అనే అంటే వాళ్ళకి మనం చేసిన పనికి మన మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటారేమో, గవర్నమెంట్ నుంచి ఏదన్నా ప్రెజర్ వచ్చిద్దేమో, ఇది మనం తప్పు చేశాం కదా అని ఆ సిఐ గారు, ఎస్ఐ గారు ప్లానర్ గా ఉన్నారండి. అంటే వాళ్ళు అది పెడితే మనం ఇది పెడదామని ప్లానర్ గా ఉన్నారు. మాకు పార్టీ నుంచి కొంచెం సపోర్ట్ రాగానే అక్కడ ఎఫ్ఐఆర్ కట్టేశారండి. మరి ఇంత జరిగింది. బాధాకర విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన మమ్మల్ని అంత భౌతికంగా ఇబ్బంది పెట్టి, మానసికంగా ఇబ్బంది పెట్టి, మేము ఊరు వదిలిపెట్టి, భార్య పిల్లలను వదిలిపెట్టి అంత దూరం వెళ్లే పరిస్థితికి తీసుకొచ్చిన ఆయన ఇప్పుడు రేపల్లిలో పోస్టింగ్ లో ఉన్నారు. మేము ఇప్పుడు కూడా సెలవులు పెట్టి ఒక్కో రోజు అప్పటికప్పుడు మళ్ళీ మేము ట్రైన్ ఏదో వెళ్ళి ఆ వినకొండలో వాయిదా ఎవరైతే మేము ఉన్నామో మేమందరం అక్కడ హాజరవ్వాల్సి వస్తుందండి. కొంతమంది తెలంగాణలో ఉండే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ 15 మందిలో. పాపం అప్పుడు మాతో పాటు మన అధ్యక్షుడు, సిటీ ఎవరైతే వినుకొండ టౌన్ అధ్యక్షులు వీళ్ళందరూ పాపం పిల్లల్ని వదిలిపెట్టి, చిన్న పిల్లలండి వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తున్నారు మనం పార్టీకి పనిచేసినందుకు. ఇదేంటి మీరు అసలు గొడవలకు కూడా పోయేవాళ్ళం కాదండి. మాలో ఎవరి మీద కూడా ఈ 15 మందిలో ఏ క్రిమినల్ కేసు ఒక్కటి కూడా లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు, సిఏ గారిని ఇప్పుడంటే ఒకవేళ మీరు మర్చిపోయారు అనొచ్చు, కానీ సిఏ గారిని కానీ ఎస్ఐ గారిని కానీ మీరు అక్కడ కేసుకెళ్ళి నన్ను నిల్చోబెట్టి ఈ అబ్బాయిని మీరు ఎప్పుడన్నా చూసారా అంటే వాళ్ళు నన్ను గుర్తుపట్టలేని పరిస్థితి అండి. నేను అసలు అక్కడ ఆధారం ఒక్కటి కూడా చూపించలేరు ఇప్పటికి కూడా. చాలా మీరు చెప్తుంటే నాకేమనిపిస్తుందంటే ప్రజాస్వామ్య దేశంలో ఎంత దారుణాలు, కాకి దుస్తులు వేసుకొని రాజకీయ నాయకులకి తొత్తులుగా వ్యవహరించి అమాయకులైనటువంటి వారి మీద కేసులు బనాయిస్తున్నటువంటి వ్యవస్థలను చూస్తుంటే నిజంగా ఈ దేశం ఎటుపోద్ది, ఈ రాష్ట్రం ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి మీ బాధలు వింటూ ఉంటే. అంతే కదా సార్. ఇప్పుడు అసలు అమాయకుల మీద నిజంగా అలాగా కావాలని ఆ రాజకీయ ఒత్తిడితోనూ వాళ్ళు అలా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం సార్? ఇప్పుడు మా భార్య పిల్లలు ఎంత బాధపడతారు, మా నాన్న ఇంత మేము సమాజంలో ఒక వాల్యూతో బతికే వాళ్ళం మేమే లేదు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినట్టు అలా మా మీద కేసు పెడితే ఇప్పుడు ఎవరికన్నా ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తుంటే విలువగా బతికే వాళ్ళు అక్కడ మమ్మల్ని అడుగుతుంటే ఏ కేసు అని మాకు చాలా బాధ అనిపించింది. నాకైతే నా మీద ఇంతవరకు కనీసం కంప్లైంట్ కాదండి, ఎవరు ఇంతవరకు పక్కన కూడా చెప్పిన ఇది లేదు, అంత సౌమ్యంగా బతికే వాళ్ళం. మరి ఇప్పుడు ఏంటి, మరి ఫైనల్గా మీరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనుకున్నారు? ఎందుకంటే బొడ్డు అశోక్ కుమార్ గారు ఆల్రెడీ రేపల్లెలో పోస్టింగ్ వచ్చింది, 5-6 రోజులు అయింది, ఆ ఇష్యూ ఏదో నడుస్తూ ఉంది. మీరు నిశంకర శ్రీనివాసరావు గారు ఆ జనసేన ఇష్యూ నడుస్తుంది మీ పార్టీది. ఇప్పుడు మీ మీద అక్రమంగా కేసులు బనాయించిన రాజ్యలక్ష్మి మేడం గారు కూడా చీరాలో ఎక్కడో వారు కూడా ప్రజెంట్ డ్యూటీలో ఉన్నట్టయితే తెలుస్తోంది. మరి మీ అధినేతకు ఏమి కంప్లైంట్ చేసి సార్ కనీసం మా మీద ఈ విధంగా చేశారు, కనీసం యాక్షన్ తీసుకోండి చెప్పే పరిస్థితిలో ఏమైనా ఉందా లేదా మీకేమి? తప్పకుండా అండి, తప్పకుండా. నిన్న కూడా మా ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు కేకే గారు నిన్న కూడా ధైర్యం చెప్పారండి మాకు ఫోన్ చేసి. కన్సర్న్ ఎమ్మెల్యే తోటి నేను మాట్లాడతాను, మీరు వెళ్ళి కలవండి, మీ మీద జరిగిన దాడిని చెప్పండి. అప్పుడు అక్కడ మళ్ళీ ఇంకోసారి మేము ఏమంటున్నానండి, మీరు చెప్పగానే మీరు తీసేయద్దండి, అక్కడ మళ్ళీ ఇంకోసారి ఎంక్వైరీ చేసుకోండి, మేము సౌమ్యులమా కాదా, మేము ఏం చేసామో ఒకసారి మళ్ళీ మీరు పరిశీలన చేసి వారి మీద యాక్షన్ తీసుకొని తప్పకుండా అండి. ఎందుకంటే ఇది మమ్మల్ని కదండి, ఆయన బొడ్డు అశోక్ కుమార్ గారు తర్వాత నెల్లూరు వెళ్ళి నెల్లూరులో కూడా ఇబ్బంది పెట్టారు. ఇలా ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఇప్పుడు పోస్టింగ్ ఇస్తే కూటమి కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టండి? ఇప్పుడు మేమంతా సఫర్ అయ్యి మీ పార్టీ కోసమే కదండి, మేము వేరే దానికోసం కాదు కదా, మేము పార్టీ కోసం వాళ్ళ మీద ఇది జరిగితే ఇప్పుడు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మంచి పొజిషన్ లో ఉండి మేము ఇలా ఇబ్బంది పడుతుంటే అది కరెక్ట్ కాదు కదండి. అందుకని మేము తప్పకుండా అనగాని సత్యప్రసాద్ గారిని కలుస్తాము, మా బాధ ఆయనకి చెప్తాము, నుంచి కూడా సహకారం తీసుకొని ఆయన తప్పకుండా అండి ఆయన విఆర్ లోకి వేయాలి. ఎందుకంటే ఇంత క్రూరత్వంగా ఇంత మరి దుర్మార్గంగా చర్యలు తీసుకున్న వాళ్ళని అలాగే మంచి పొజిషన్ లో ఉంచడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆ రోజు ఆయన రాజకీయ ప్రోద్బలంతో మమ్మల్ని ఒక మనిషిని అసలు మర్డర్ కేసులు కూడా కొట్టరు కదండి, అసలు ఆయన కాలుతో తన్నటం ఏంటి, బూతులు తిట్టడం ఏంటి, కులాన్ని దూషించడం, తల్లిని దూషించడం, ఇది అసలు ఎంత హేమైన చర్య అండి. మనం రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రపంచంలో బతుకుతున్నామా? అవును. మరి రాజ్యలక్ష్మి మేడం గారి మీద మరి మీరు ఏమైనా కంప్లైంట్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా ఆవిడ మీద కూడా?
తప్పకుండా అండి. రాజ్యలక్ష్మి మేడం గారి మీద కూడా మేము ఆమె ఎక్కడ పనిచేస్తున్నారో కనుక్కొని ఇప్పుడు కూడా అండి మేము వాళ్ళని ఎప్పుడు కూడా మేము అసభ్యంగా మాట్లాడమండి. ఆ మేడం గారు ఎక్కడ అయితే పనిచేస్తున్నారో అక్కడికి వెళ్ళి న్యాయపరంగా చర్యలు తీసుకోండి. ఇంత దుర్మార్గంగా మా మీద వాళ్ళు జూలం విధించారు కాబట్టి వాళ్ళకి అంటే ఇంకోసారి రిపీట్ గా అవ్వకూడదు. అవును, ఇంకొక వ్యక్తి మీద అన్యాయంగా కేసు పెట్టకూడదు కదా. అవునండి. అప్పుడు మేము కొంచెం ఎదుర్కోగలుగుతున్నాం, లేకపోతే మానసికంగా స్ట్రాంగ్ గా ఉన్నాం కాబట్టి సరిపోయింది. ఇంకొకళ్ళు అయితే వేరే వాళ్ళ పరిస్థితి ఏంటండి? అంతే కదా. అలాంటి ఇబ్బంది ఇంకొకరికి జరగకూడదు కాబట్టి ఏం జరిగిందో తప్పకుండా అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా చెప్తామండి. వాళ్ళనైతే మాత్రం ఖచ్చితంగా న్యాయపరంగా శిక్షించబడాలండి. వాళ్ళు మాత్రం అంతటి ఇదే ఫోన్ కాల్లో కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్. అయ్యప్ప గారు, ఇప్పుడు బాధితుడు జనసేన నాయకుడు శివ చిరంజీవి గారు చెప్పింది విన్నారు కదా. సో ఏంటి అయ్యప్ప గారు, మరి పరిష్కారం ఏంటి? ఆ పోలీస్ అధికారుల మీద ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలంటారు చట్టపరంగా? నగరంలో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ కేసు నేను చూస్తే ఎఫ్ఐఆర్ నెంబర్ 317/2022, క్యాలెండర్ కేసు వచ్చి 825/2022, 14/10/2022 తేదీన 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు, 8 గంటల 45 నిమిషాలకి ఈ ఎఫ్ఐఆర్ రిసీవ్ చేసుకున్నట్టు ఇందులో పేర్కొనడం జరిగిందండి. జనరల్ డైరీలో ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ రాజ్యలక్ష్మి గారు ఎవరైతే పనిచేశారో ఈజ్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. అతను హస్బెండ్ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. ఓకే. ఆమె హస్బెండ్ గారి పేరు కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అయ్యి ఉండి ఆవిడ ఇలా డ్యూటీ చేయడం అనేది ఇట్లా తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాలు సంపాదించారు. ఆవిడ బీసీసీ కింద మైనార్టీకి ఉండాలి. ఇది ఒక విషయం అండి. ఆర్థర్ అండి, వాళ్ళ హస్బెండ్ పేరు ఆర్థర్, క్రిస్టియన్ పేరు అండి అది అండి. ఇక్కడ రాజ్యలక్ష్మి గారు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ అనేక మంది వ్యక్తుల్ని ఉసుగొలిపి ప్రతి ఒక్కరిని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని చెప్పి పురుగొలిపినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇక ఈ విషయంలోకి వస్తే ఇందులో 15 మందిని ముద్దాయిలుగా చేరుస్తూ ఇందులో ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో సెక్షన్ ఐపీసీ 353, 354 అండి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పుడు వేసేటువంటి సెక్షన్ 354 అండి. అలాగే 353 ఒక ప్రభుత్వ ఉద్యోగి కనుక తన విధులకి ఆటంకం కలిగించినప్పుడు ఎవరైనా వ్యక్తులు వేసేటువంటి సెక్షన్ ఐపీసీ 353 అండి. ఈ 2 సెక్షన్ల ప్రకారం కేసు కట్టారు. ఇందులో రాజ్యలక్ష్మి గారు డ్యూటీ చేసి వచ్చే క్రమంలో ఫ్లెక్సీ తొలగించినందుకు ఒక మహిళా ఎస్ఐ గారిని బూతులు తిట్టారంటే, మరి అది ఏం బూతులు అనేది ఆవిడ ఏం రాయలేదు. అక్కడ ఫ్లెక్సీ వివాదం ఉంది, అక్కడ బూతులు తిట్టారు. ఏమండి చిరంజీవి గారు, ఆ ఫ్లెక్సీ వివాదంలో అసలు మీరు లేరు, మీరు అక్కడ స్టేషన్కి వచ్చింది అర్ధరాత్రి 2 గంటకైతే, అసలు మీరు ఎలా బూతులు తిడతారు? ఎలా ఆవిడ ఎలా రాస్తుంది అలా? అదే కదండి విచిత్రం. అది కేవలం ఎవరైతే రాజకీయ ప్రోద్బలంతో వాళ్ళు కావాలని పెట్టిన కేసు తప్ప అది నిజం కాదండి. బూతులు తిట్టే అంత అక్కడ ఇది లేదండి. వాళ్ళు చాలా సౌమ్యులు. నిశంకర శ్రీనివాసరావు. సరే, వాళ్ళ విషయం పక్కన పెడితే మీరు అసలు అక్కడ లేరు కదా, సంఘటనా స్థలంలో లేని మీరు ఎట్ట తిడతారు ఆవిడ బూతులు? అయ్యప్ప గారు, అడ్వకేట్ గారు, ఇక్కడ విచిత్రమైనటువంటి సంఘటన ఇంకోటి ఉందండి. దేశవ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పి చెప్తున్నారు. ఏవైతే రాజలక్ష్మి గారు స్టేషన్ కి వెళ్ళిన తర్వాత ఒక 15 మందిని తీసుకొచ్చి ఆ పేర్లు కూడా రాయలేదండి. అప్పుడు కంప్లైంట్ ఎలా రాశారనేది కూడా తెలియదండి. 15 మందిని తీసుకొచ్చి మమ్మల్ని బూతులు తిట్టి నెట్టారు మా మీద అని చెప్పారు. మరి నెట్టినప్పుడు అదే పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి రికార్డ్ అయినటువంటి దృశ్యాల్ని ఇంతవరకు బయట పెట్టలేదండి. కనీసం ఈ కేసులో ఆ రికార్డ్ అయినటువంటి దృశ్యాల్ని కోర్టు వారికి ఇవ్వటంలో కూడా వాళ్ళు విఫలమయ్యారు. పోలీస్ స్టేషన్ లో అంతమంది పోలీసుల ముందు నెట్టినప్పుడు కనీసం సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి డేటాని కోర్టు వారికి సమర్పించడంలో విఫలమయ్యారంటే అది తప్పుడు కేసేనే కదండి అర్థం. అవును, వాళ్ళ ప్రిమిసెస్ లో వాళ్ళ సీసీ కెమెరాల పరిధిలో అంటే ఒక పోలీస్ అధికారిని నెట్టారు అని చెప్పి ఒక తప్పుడు కేసు పెట్టింది ఆవిడ. ఈవిడికి ఇదే ఉద్యోగం అండి. ఆవిడ ఉద్యోగం పోలీస్ డ్యూటీ కాదండి, తప్పుడు కేసులు పెట్టడమే రాజ్యలక్ష్మి గారి ఉద్యోగం. ఈవిడ ఇప్పుడు వచ్చి 27 తప్పుడు కేసులు పెట్టారని చెప్పి గతంలో కూడా వినుకొండ హనుమంతుడి గుడి దగ్గర కూడా ఒక సంఘటన జరిగినప్పుడు
అనేక మంది మీద కూడా ఈవిడ కూడా తప్పుడు కేసులు పెట్టారండి. అసలు అది కాదు, అసలు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఎవరైనా గొడవ జరిగినప్పుడు ఇదిగో పలానా వ్యక్తి నన్ను కొట్టాడు, పలానా వ్యక్తి నన్ను తిట్టాడని చెప్పేసి మామూలుగా సామాన్య ప్రజలు నాయకులు పెట్టుకుంటారు. ఇదేందండి ఎస్ఐ గారితో కేసులు పెట్టడం ఏంటండి, నన్ను తిట్టారు, నన్ను ఇదే చేశారని. అసలు ఇది ఎక్కడ న్యాయం? అయ్యప్ప గారు, ఉందా చట్టంలో ఈ వెసులుబాటు ఉందా పోలీసులు కూడా? పోలీసులకు ఉంటామంటే ప్రభుత్వ అధికారుల యొక్క ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారి యొక్క విధులకి ఆటంకం కలిగిస్తే ఓకే పెట్టొచ్చు. అసలు ఇప్పుడు మనతో ఫోన్ లైన్లో ఉన్న జనసేన నాయకుడు శివ చిరంజీవి గారు అసలు ఆ సంఘటనా స్థలంలోనే లేని పక్షంలో ఆయన మీద దూషించినట్టు కేసు ఎలా పెడతారు వారు? అదే అండి, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మన రాజస్థాన్ వర్సెస్ కేసు విషయంలో గూగుల్ టేక్అవుట్స్ తీసుకున్నారండి. వాళ్ళు కాల్ ఎన్ని గంటలు చేశారు, వాళ్ళు సిడిఆర్ ఫైల్ కాల్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు శివాజీ చిరంజీవి గారికి సంబంధించి ఆయన ఆ రోజు ఎక్కడున్నాడు అనేది ఆయన ఫోన్, ఆయన లొకేషన్ని, గూగుల్ డేటాని కనుక సేకరించగలిగితే ఖచ్చితంగా ఈజీగా ఆ సదరు ఎస్ఐ గారి ఉద్యోగం పోతుందండి. ఖచ్చితంగా ఆమె ఈ కేసు విషయంలో ఇటువంటి తప్పుడు కేసులు పెట్టినందుకు ఉద్యోగం నుంచి ఖచ్చితంగా సస్పెండ్ అవుతారు. ఇది పక్కా తప్పుడు కేసు అని చెప్పొచ్చు. ఎలాగంటే వాళ్ళు ఇంతవరకు కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాల్ని అక్కడ వినుకొండ జూనియర్ సివిల్ కోర్టు వారికి ఇవ్వటంలో విఫలం అయ్యారండి. ఓకే, ఇవ్వాలి కదండి. అఫెన్స్ జరిగింది, సంఘటన జరిగినప్పుడు సంఘటనకు సంబంధించినటువంటి వీడియో దృశ్యాలన్నీ కూడా కోర్టు వారికి ముందు ఉంచక్కర్లేదండి. తోసినప్పుడు కూడా వీడియో ఉంటుందిగా, ఆమె తోసారు అన్నారు. తోసింది ఎక్కడ తోశారు? ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎవరైనా సరే పోలీసు వారిని కొట్టేటువంటి సాహసం సామాన్య మానవులు చేస్తారా? అందులో అధికార పార్టీ వాళ్ళు చేశారంటే నమ్మొచ్చు, వాళ్ళ యొక్క నాయకుడిని చూసుకోనో ప్రభుత్వం చూసుకోనో. అసలు అప్పట్లో జనసేన పార్టీకి ఏమీ లేని పరిస్థితి 2022లో వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసే అంత సీను, అంత పరిస్థితి వీళ్ళకి ఎక్కడుంది అసలు? ఒక ఫ్లెక్సీ వివాదంలో అక్కడ గొడవ పడితే ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇమ్మని చెప్పారంటే ఇవిడి. అలా కాదండి, అక్కడ కొట్టి ఫ్లెక్సీ తీసారని అడిగినందుకు గుండెల మీద తన్ని ఆ సిఐ ఒక అరాచకంగా ఒక రౌడీ లాగా తయారయ్యి అతన్ని నానా హింసించాడండి. 100కి 80% పోలీసులందరూ కూడా ఇదే ఉద్యోగం అండి. ఎక్కడైనా సరే అధికార పార్టీ ఏం చెప్తే తొత్తుల్లాగా పనిచేసి చాలా మందిని నరక యాతన పెడుతున్నారు. తీరా పార్టీలు అధికారంలోకి వచ్చి పార్టీ కార్యకర్తలకి జరిగినటువంటి అన్యాయాలు ఏదైనా ఉన్నాయనుకోండి, వాటి మీద ఆ వచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటారు. ఇంతవరకు 2022 కేసు అండి. శుభ్రంగా ఆయనకి మంచి పోస్టింగ్లు ఇచ్చారు. ఒక రౌడీలా పనిచేసినటువంటి వైసీపీ రౌడీ ఎస్ఐ గారికి, రౌడీ సిఐ గారికి మంచి పోస్టులు ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో. ఇంకా న్యాయం ఎక్కడండి? ఇప్పుడు ఈ శివాజీ చిరంజీవి గారు అసలు పోలీస్ స్టేషన్లో లేకుండా, ఆ వివాదంలో ఆయన లేకుండా, ఆయన ఎక్కడో ఉద్యోగం చేసుకునే అతన్ని ఆయన కూడా సిఐ గారిని దుర్భాషలాడారు, ఎస్ఐ గారిని దుర్భాషలాడారని కేసులు పెట్టిన నేపథ్యంలో ఆ సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఏమీ కూడా ఇవ్వడంలో విఫలమయ్యారు. అసలు ఆయన స్టేషన్లో రాలేడు, తప్పుడు కేసు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన సంబంధించినటువంటి గూగుల్ ఆయన ఎక్కడున్నాడు ఏంటనేది ఆయన లొకేషన్ అవన్నీ ట్రేస్ చేసి ఇప్పటికైనా చేసే అవకాశం ఉంది సార్. పలానా రోజు పలానా టైంలో వీళ్ళు కేసు ఫైల్ చేసినప్పుడు ఆయన ఎక్కడున్నాడు అనేది చేసి వీళ్ళని పూర్తిగా విధుల నుంచి తొలగించే పరిస్థితి ఉందా సార్ చట్టపరంగా? పూర్తిగా విధుల నుంచి తొలగించే అధికారం అంటే అది ప్రభుత్వ ఇష్టం మీద ఉంటుందండి. వాటికి ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నటువంటి సంఘటనలు చాలా చూసాం. కానీ జన సైనికులకు వచ్చేటప్పటికి అంత సీరియస్ గా తీసుకుంటలేదు. నాయకులు వైసీపీ విషయంలోకి వచ్చేటప్పటికి మాత్రమే చాలా సీరియస్ గా తీసుకో. అనంతబాబు గారి కేసు విషయంలో సాక్షాత్ ఎడిషనల్ ఎస్పీ స్థాయి భీమారావు గారు లాంటి ఎడిషనల్ ఎస్పీ స్థాయి వాళ్ళ భార్య విషయంలో సరైన ఇన్వెస్టిగేషన్ చేయలేదని చెప్పి మొత్తం అధికారులందరినీ సస్పెండ్ చేశారు. కాదంబరి జత్వాని కేసులో కూడా విశాల్ గున్ని, పివిఆర్ ఆంజనేయులు లాంటి పెద్ద పెద్ద సీనియర్ పొలిటీషియన్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ చేసినటువంటి కస్టోడియల్ టార్చర్ పేరుతోటి ఐపీఎస్ పివి సునీల్ కుమార్ గారిని కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి ఎన్నో కేసులు ఉన్నాయండి. ఆయన విదేశాలకు వెళ్ళినటువంటి విషయం అని చెప్తున్నారు. మెయిన్ అయితే అది కాదు, యాక్చువల్ కస్టోడియల్ టార్చర్ అని చెప్తున్నారు. ఇంతవరకు కూడా 2 సంవత్సరాల నుంచి కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. వాళ్ళు ప్రభుత్వం అనుకుంటే ఎవరినైనా సస్పెండ్ చేస్తున్నారు. ఎవరైనా మొన్న హనీ ట్రాప్ కేసులో సిఐ గారిని సర్వీస్ రిమూవల్ చేయడం జరిగిందండి. మరి ఇటువంటి అరాచకాలు చేసేటువంటి పోలీసు వ్యవస్థకి ఇప్పుడు మనం చూసాం, మన తమిళనాడులో కూడా పోలీసులు మర్మాంగాలను కూడా లాఠీలో మడత పెట్టి తిప్పి వాళ్ళ చావు కారణమైనటువంటి వ్యక్తులకి ఉరి శిక్ష వేసినటువంటి సంఘటన. అవును, అలాంటి పోలీసులకి ఉరి శిక్ష వేయాల్సిందేనండి. మర్మాంగాల్ని అటువంటి కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి అనేక మంది పోలీస్ అధికారులని నేను కొన్ని 100 మందిని చూశాను. ఇప్పుడు ఉన్నటువంటి డిఐజీ గారికి, ఐజీలకి కూడా కంప్లైంట్లు ఇస్తుంటే లాలూచీ పడిపోయి నెలవారీ మామూలు, వారం వారీ మామూలు కోసం
కింద స్థాయి తప్పు చేసినటువంటి అధికారులు కాపాడేటువంటి పెద్ద స్థాయి పొలిటీషియన్ నుంచి ఉన్నబట్టిగా ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన పోస్టింగ్ ఇచ్చారంటే కారణం ఏంటి? కూటమి ప్రభుత్వంలో మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారంటే ఏంటి? ఆయన చేసిన తప్పులన్నీ కూడా ఒప్పులు అయిపోతాయా? అతని మీద ఖచ్చితంగా సివియర్ గా యాక్షన్ ఉండాలి, అతని మీద కేసులు పెట్టాలి. అతను చేసినటువంటి విధి నిర్వహణలో చేసినటువంటి తప్పులన్నిటిని కూడా ఆయన ఇతర కేసులు కూడా పూర్తిగా క్షుణ్ణంగా మళ్ళీ పునర్విచారణ జరిపి బాధితులకు న్యాయం జరగాలి. ఇమీడియట్ గా ప్రభుత్వం తక్షణమే జన సైనికుల మీద పెట్టినటువంటి కేసుల్ని బేషరతుగా వాటిలన్నిటిని కూడా ఉపసంహరించుకునేలాగా వాటిలన్నీ కూడా కొట్టివేసేలాగా ఖచ్చితంగా ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు రాజ్యలక్ష్మి మేడం గారికి మరి ఈ కేసులో, ఎందుకంటే ఇప్పుడు శివ చిరంజీవి గారు లాంటి వాళ్ళ మీద కూడా ఇంకా కేసులు అలానే ఉన్నాయి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి. కేసులు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆర్టీ యాక్ట్ ద్వారా సీసీ ఫుటేజ్ రికార్డ్ ఇవ్వండి, ఆ రోజు మీరు కేసు పెట్టినటువంటి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇమ్మని చెప్పొచ్చు. కాపీ ఆఫ్ అప్లికేషన్ ద్వారా వాళ్ళు ఏం సమర్పించారు కోర్టు వారికి అని చెప్పి పొందొచ్చు. అన్ని పొంది మళ్ళీ అదే ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో మళ్ళీ ప్రైవేట్ కేసు ఇలా తప్పుడు కేసు పెట్టి ఇలా అధికారాన్ని దుర్వినియోగపరిచారని చెప్పి ఆధారాలతోటి మళ్ళీ కేసు కౌంటర్ కేసు ఆ సిఐ మీద ఎస్ఐ మీద ఆ పెట్టినటువంటి తప్పుడు కేసు పెట్టినటువంటి 8 మంది కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళందరి మీద మళ్ళీ కేసు ఫైల్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉందండి. న్యాయ వ్యవస్థ అది కల్పించింది. మీరేమన్నా సహాయం చేయాలని అనుకుంటున్నారా? చేస్తానండి. ఈ జనసేన వాళ్ళకి సైనికులకి ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఏం జరిగినా ఖచ్చితంగా అక్కడ నేను ఉంటాను. జన సైనికులు నిశంకర్రావు గారికి ఖచ్చితంగా అండగా ఉంటాము. నిశంకర్రావు గారు నాకు ఎప్పటి నుంచో పరిచయస్తులు. ఆయన సౌమ్యమైనటువంటి మనస్తత్వం, ఆయన ఎటువంటి వ్యక్తో ప్రజానికానికి తెలుసు, సభ్య సమాజానికి తెలుసు. కానీ అతన్ని ఎదుర్కోవడం చేతకాక అతని మీద తప్పుడు కేసులు పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్ని తక్షణమే సస్పెండ్ చేయాలి. వాళ్ళ మీద పునర్విచారణ జరిపి కేసులు మళ్ళీ సుమోటోగా వారి మీద కేసులు నమోదు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా. ఈ విషయంలో మా జన సైనికుల తరపున ఎంతవరకైనా సరే రాజీ లేనటువంటి పోరాటం కోసం నేను ఎప్పుడు ముందుంటాను. ఎటువంటి ఫీజులు లేకుండా వాళ్ళకి బేషరతుగా వాళ్ళకి న్యాయం చేయడానికి నేను ముందుంటానండి. రైట్, ధన్యవాదాలు కోటిపల్లి అయ్యప్ప గారు, అదేవిధంగా శివ చిరంజీవి గారు. మరి ఇది చూశారు కదా, ఎస్ఐ రాజ్యలక్ష్మి గారు అనేక మంది మీద గతంలో తప్పుడు కేసులు పెట్టారని, సో వారి మీద ఖచ్చితంగా న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు జనసేన పార్టీ నాయకులు శివ చిరంజీవి గారు, అదేవిధంగా కోటిపల్లి అయ్యప్ప గారు. అదేవిధంగా వినుకొండలో 2022లో జరిగినటువంటి ఆ దారుణమైనటువంటి సంఘటన, 15 మంది మీద తప్పుడు కేసులు పెట్టడం, అప్పట్లో మరి జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నిశంకర్రావు శ్రీనివాసరావు గారిని అత్యంత దారుణంగా కిరాతకంగా గుండెల మీద కాళ్ళతో తన్ని ఆయన్ని పరుషు పదజాలంతో దూషించి భయభ్రాంతులు గురి చేసినటువంటి ఘటన మీద పెద్ద ఎత్తున ఏం జరిగింది అనేటువంటిది గతంలో మరి బాధితులు కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. చిలికి గాలివానగా వివాదం మారుతూ ఉంది. చూద్దాం మరి ఈ ఎపిసోడ్ చివరికి ఏ మలుపు తిరుగుతుందో.